ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. మే 1వ తేదీన ఉదయకాల సమయంలో సన్నిధికి రాగొలటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఎడార్లో సెలయేర్లు మే 1 వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మే 1 ఎడార్లో సెలయేర్లు. అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమంది వాగ్దానము చేసెను. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనసులో పెంచుకోవటము కాదు. దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే. ఆ మాట నిజమని ఉల్లచిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే. విశ్వాసం అనేది మనకు దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది. అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. అయితే దాని విశ్వాసానికి జోడిస్తే అదే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది. మనలో ఒక నమ్మకం కలుగుతుంది, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి. చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుని ప్రార్థిస్తుంటారు. అయితే వాళ్ళ ప్రార్థనలన్నీ సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది. వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దాన్ని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు. నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది కనుక దేవుడు నాకు ఇచ్చాడు అనడు. ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు కనుక ఇది నాకు మంచిదన్న మాట. విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుని ప్రార్థించటమే. నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు, తనపై విశ్వాసాన్ని అడిగాడు. విశ్వాస కాపరి మన యేసు నా చెంతక రండని పిలిచాడు. తనపై విశ్వాసాన్ని అడిగాడు. వెలుగు నీడల్లో విశ్వసించండి, విశ్వాస ఫలాలను ఆయన నుండే ఆశించండి. అట్టి విశ్వాసం గల వారమై ముందుకు నడుచునుగాక. ఆమేన్.